వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో చవితి ఉత్సవాల కోసం మండపాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అనుమతి తీసుకోవాలని రమేష్ బాబు తెలిపారు. అంతేకాకుండా పోలీసు నిబంధనలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. 3 టౌన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల కోసం మండపాలు ఏర్పాటు చేసి పండుగ వేడుకలు నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకోవాలని, అలాగే లౌడ్ స్పీకర్లు పెట్టరాదని, మండపాల వద్ద ఫైర్ సేఫ్టీ కాషన్స్ తీసుకోవాలని, అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకోవాలి అనేటటువంటి నిబంధనలు నిర్వాహకులు పాటించాలని సిఐ రమేష్ బాబు తెలియజేశారు. ముఖ్యంగా 27న వినాయక చవితి జరుపుకోబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి అనేది ఉండాలి. అదేవిధంగా ఫైర్ వాళ్ళ అనుమతి ఉండాలి. అదేవిధంగా అక్కడ ప్రైవేట్ స్థలం అయితే ఆ మండపం అరేంజ్ చేస్తున్న ఆ యొక్క వ్యక్తుల యొక్క అనుమతి ఉండాలి. అదే పబ్లిక్ స్థలం అయితే గవర్నమెంట్ వారి యొక్క అనుమతి ఉండాలి. అదేవిధంగా మండపం పెడతా ఉంటే బ్యాక్ సైడ్ వేరే మండపాల వాళ్ళు ఎవరన్నా పెడతా ఉంటే, సపోజ్ నిమజ్జనము ముందు మండపం వాళ్ళు 10వ తారీఖు చేస్తూ ఉన్నారనుకోండి, వెనకాల మండపం వాళ్ళు 12వ తారీఖు చేస్తే పర్లేదు, 9వ తారీఖు నిమజ్జనం చేయాలని వాళ్ళు డిసైడ్ అయితే వాళ్ళకి వీళ్ళు అడ్డు పెట్టకూడదు. అలానే రోడ్ల మీద పెట్టి ప్రజలకి ట్రాఫిక్కి అంతరాయం కలిగించకూడదు. అదేవిధంగా తప్పనిసరిగా పర్మిషన్ అనేది తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ సంవత్సరము మండపాలు ఫైర్ వాళ్ళ అనుమతి కూడా కావాలి. అట్లానే డీజే ఉంటే డీజేలు తప్పనిసరి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 10 గంటల లోపల మాత్రమే వినాయక విగ్రహాలని నిమజ్జనం చేసేయాలి. 10 గంటల తర్వాత డీజేలు ఎక్కువగా పెట్టేసి పబ్లిక్కి బాగా న్యూసెన్స్. ఇప్పుడు సపోజ్ ఆపరేషన్ చేసుకొని ఉంటారు, హార్ట్ ఆపరేషన్, అలాంటి వాళ్ళకి 70 డెసిబుల్ కన్నా ఎక్కువ సౌండ్ కానీ వస్తే వాళ్ళ హార్ట్ కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి అలా ఇబ్బంది కలిగించి చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలుగు చేయకుండా ఎవరైతే పర్మిషన్ తీసుకుంటున్నారో ఆ పర్మిషన్లో ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నైట్ పూట ఆ కమిటీ మెంబర్లు ఒక మనిషి అన్నా అక్కడ ప్రతి మండపం దగ్గర వండుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొని ఎవరికి ఇబ్బంది కలుగు చేయకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని, నియోజకవర్గ ప్రజలందరినీ పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నిమజ్జనము చేసే రోజున ఏ రోజున నిమజ్జనం చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఇంపార్టెంట్ పెద్ద పెద్ద నదులు, కాలువల్లో మాత్రమే వాటిలో చేయాలి. అంతే పెద్ద విగ్రహం తీసుకెళ్ళి ఒక చిన్న వాటర్ లేని దగ్గర